ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాగి, ఓ మీరా? కాఫీ కదా, ఒక్క 2 minutes అండి. మీరు హాల్లో కూర్చోండి, నేను తీసుకొస్తాను. బాగి, ఏమైందండి? ఎందుకు అదోలా ఉన్నారు? 6 నగలు చిత్రకి ఇవ్వమని చెప్పినప్పుడు నువ్వు బాధపడ్డావా? ఆరు నగలు నీ హక్కు. అలాంటిది నువ్వే ఇప్పటి వరకు వాటిని పట్టుకోలేదు. అలాంటిది చిత్రకివ్వడానికి నీ మనసు ఎంత బాధపడి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను బాగి. నీకిష్టం ఉందో లేదో కనుక్కోకుండా నగల్నివ్వమని చెప్పినందుకు ఐఎమ్ సారీ. అయ్యో, ఏంటండి మీరు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని రాత్రంతా బాధపడుతూ ఉన్నారా? బాధపడాలి బాగి. అందరి ఆనందం కోసం ఆలోచించే నీ గురించి నేను ఆలోచించలేకపోయాను. మీరు నా గురించి ఆలోచించుండకపోతే ఇప్పుడు నాతో ఇలా మాట్లాడేవారే కాదు. నాకు కావాల్సింది నగలు, డబ్బు, ఆస్తి కాదండి. మీతో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, పిల్లలతో కలిసి ఉండడం, మీతో మనసు విప్పి మాట్లాడడం, నా కష్ట సుఖాల్లో మీరు నాకు తోడుగా ఉండడం. అయినా బంగారం లాంటి మీరు నా పక్కనుండగా ఆ బంగారం నేనేం చేసుకుంటా? నేను చిత్రకి ఆ బంగారం ఇవ్వనని చెప్పింది కూడా మీకోసమేనండి. అవన్నీ మీకు ఆరో ఒక జ్ఞాపకాలని నాకు తెలుసండి. వాటిని చిత్ర ఎక్కడ నాశనం చేస్తుందో అని భయపడి నగలివ్వనని చెప్పాను. ఆరో అక్కని మీ నుంచి ఎవరైనా దూరం చేస్తానంటే నేనెలా చూస్తూ ఉంటాను చెప్పండి? అండ్ మిస్టర్ హస్బెండ్ గారు, నా హక్కు ఆ నగలు కాదు, మీరు. ఈ హక్కుని నా నుంచి దూరం చేసినప్పుడు ఖచ్చితంగా బాధపడతాను.
బాధలో ఓదార్పు, కష్టంలో తోడు, రోజులో మీతో మనసు విప్పి మాట్లాడే 10 నిమిషాలు. మా ఆడవాళ్ళకి ఇవేనండి ఆస్తులు. వీటిని మించి ఏమున్నా సరే అవన్నీ బోనస్సే. సార్ సార్ ఏమైంది రాథోడ్? సార్ ఫోన్ ఆన్ అయిందండి సార్. రాము లొకేషన్ ట్రేస్ చేశాడు. లొకేషన్ ఎక్కడ రాథోడ్? ప్రస్తుతానికి ఆవిడ ఎక్కడికో వెళ్తున్నారు సార్. లొకేషన్ రోడ్ నెంబర్ 6లో చూపిస్తుంది. అవునా? వెంటనే రామ్ని లొకేషన్ మనకి పిన్ చేయమని చెప్పు. నువ్వు కార్తీ రాథోడ్. ఓకే సార్. ఏమైందండి? ఎవరిని ఎతుకుతున్నారు? రణ్వీర్ వైఫ్ ని బాగి. ఆవిడెవరో తెలిసిందా? రణ్వీర్ కాల్ రికార్డ్స్ తెప్పించమని చెప్పాను కదా, హా, అవునండి. అందులో ఒక నెంబర్తో రణ్వీర్ రోజు మాట్లాడుతున్నాడు. డీటెయిల్స్ కనుక్కుంటే తెలిసింది ఫేక్ ఐడితో ఆ సిమ్ తీసుకున్నారని. సో అదే నెంబర్ని ట్రేస్ చేస్తున్నాం. సరే బాగి, నేను వెళ్ళాలి. ఏమైనా తెలిస్తే నీకు కాల్ చేస్తాను. సరే అండి, మీరు జాగ్రత్త. రామ్, ఆవిడ ఎక్కడ వెళ్తున్నారు? సార్ ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు సార్. ఆవిడ లొకేషన్ రాథోడ్కి పంపించు. ఓకే సార్, లొకేషన్ పంపించాను సార్. రాథోడ్ ఓపెన్ చేయి. ఓకే సార్.